అందరికీ జై భీమ్. నిన్న కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం పెడన్లో ఒక ముస్లిం కుటుంబానికి దళితులకు మధ్య గత 4 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ విగ్రహం పెట్టాలని పెడన్లోని దళితులందరూ కూడా అక్కడ విగ్రహం పెడతాం జరిగింది. అది పర్మిషన్ లేదని చెప్పేసి ఏదైతే ముస్లిం కుటుంబం ఉందో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళటం జరిగింది. హైకోర్టులో స్టే ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఇన్ని పరిణామ క్రమాలు ఉన్న క్రమంలో నిన్న మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు బాబాసాహెబ్ విగ్రహం పక్కన చెత్తేస్తున్నారనే ఒక ఉద్దేశంతో రాత్రికి రాత్రి అంబేద్కర్ యువజన సంఘానికి సంబంధించిన కొందరు యువకులు వెళ్ళి నైటు అక్కడ సిమెంట్తో ప్లాస్టింగ్ చేయటం జరిగింది. ఉదయం లేచిన వెంటనే ఆ ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆర్మీలో కూడా కుటుంబ సభ్యులు దాదాపుగా 4 ఆర్మీలో పనిచేసి వచ్చారు. వాళ్ళందరూ కూడా దాన్ని తవ్వేయటం జరిగింది. గ్రామస్తులు వచ్చి దాన్ని అడ్డుకోవటం జరిగింది. ఆ క్రమంలో మరి ముస్లిం సోదరులు తవ్వుతుంటే అడ్డుకున్న క్రమంలో చిన్న తోపులాట జరిగింది. దీని మీద రాష్ట్రంలో ఉన్న కొంతమంది దళిత లీడర్లు అక్కడికి వెళ్ళటం, దాన్ని ఖండించటం, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఎప్పుడూ కూడా స్పందించని, ఎప్పుడూ కూడా సమస్య అంటే గత 5 సంవత్సరాల్లో ముందుకు రాని వాళ్ళు, ఎస్సీని చంపేసినా మాట్లాడిన వాళ్ళు, ఎస్సీ పథకాలు తీసేసినా మాట్లాడిన వాళ్ళు, బాబాసాహెబ్ విగ్రహాలను పడగొట్టినా కానీ మాట్లాడిన వ్యక్తులు కొంతమంది వచ్చేసి పెడన ఎమ్మెల్యే కావాలని చేపిస్తున్నాడని వైసీపీ సంబంధించిన దళిత లీడర్లు కొంతమంది వచ్చి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సమతా సైనికులు తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది. ఆ గ్రామంలో చిన్న సమస్య ఉంది. ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు అక్కడ ఎలాంటి గొడవలు లేవు. ముస్లింలకు కానీ దళితులకు కానీ మధ్యలో రాజకీయ గొడవలు అసలే లేవు. కానీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది మొదటి నుంచి కూడా వైసీపీ ఏదైతే ఉందో దళితుల్ని ముస్లింని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి పైకి రావాలనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా దీన్ని గమనించాలి. రాబోయే కాలంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు దళితుల్ని ముస్లింలు అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించి దాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు సమన్వయం పాటించండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే బాబాసాహెబ్ను అవమానపరిచారో వాళ్ళకి తప్పనిసరిగా చట్ట ప్రకారంగా శిక్షించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయం తెలిసినప్పుడే మా సమతా సైనికులకు సంబంధించిన వ్యక్తులు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేది ఇలా జరిగిందని వెంటనే మేము స్పందించి అక్కడ సిఐ ఎస్ఐతో మాట్లాడటం జరిగింది. నైటు మరి మా వాళ్ళు అక్కడ ఉండి దగ్గరుండి ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. ఆ వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అలాగే 324 సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదు చేయటం జరిగింది. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులను విచారించడానికి వాళ్ళు పిలిచినట్టున్నారు. మరి అది ఏమైంది ఇంకా తెలియని పరిస్థితి. కానీ ఎక్కడో ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఇప్పటికీ కూడా అక్కడున్న దళిత లీడర్లు ధర్నాలు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన దళిత లీడర్లు ఎఫ్ఐఆర్ ఎంత త్వరగా కట్టారు, వాళ్ళని విచారిస్తున్నారు. తప్పనిసరిగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ దీన్ని రాజకీయ కాలంలో రాజకీయం చేయాలని వైసీపీ దళిత లీడర్లు చేస్తున్నారు. దీన్ని సమతా సైనికులు తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే కాలంలో ఇలాంటివి జరిగితే తప్పనిసరిగా ఎవరైతే ఈ పార్టీల్లో ఇలాంటి రంగు పూయాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. జై భీమ్, జై మీమ్. ఇప్పుడే మా సోదరుడు మీకు అందరికీ సుపరిచితుడు పిల్లి సురేంద్రబాబు గారు సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆర్గనైజేషన్ సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆయన కృష్ణా జిల్లా పెడన మండలం తులసి థియేటర్ పక్కన ఎస్సీ కాలనీలో అంబేద్కర్ బొమ్మ దిమ్మను తీసుకుని ఏదైతే వివాదం నెలకొందో ఆ వివాదానికి సంబంధించి ఒక మ్యాటర్ నా ముందుకు వచ్చింది. అందులో మీకు ఒకే ఒక పాయింట్ మీకు దీంట్లో చదువుతాను. అంటే దీంట్లో ఎటువంటి కుట్ర ఉంది అనేది. అసమర్థులు పాలకులుగా ఉంటే ఇలాగే ఉంటుంది. అంటే ఏదైతే
మొన్న వినుకొండ అంశం చూసుకున్నా కానీ, లేకపోతే ఇప్పుడు ఈ పెడల్లో వినుకొండ అంశం ఒక డిఫరెంట్ అంశం అనుకోండి. బట్ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, ఏదైనా కానీ ఇష్యూని ప్రభుత్వంపై తీసుకొని రావాలని చెప్పి, లేకపోతే ప్రభుత్వాన్ని, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారిని అందులో ఇన్వాల్వ్ చేసి తూర్పాడ పట్టాలని చెప్పేసి ఏదైతే వైసీపీ నాయకుల యొక్క కుట్ర రాజకీయాలు ఉన్నాయో అవి చాలా స్పష్టంగా ఇందులో చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళిత సోదరులకి ఎంత వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తారో, ఎంతగా అయితే ఆయన్ని ప్రేమిస్తారో దానికన్నా ఎక్కువ ఒక అంగుళం, నేను ఎక్కువ అని చెప్పను, డబల్ అన్న పెద్ద పెద్ద మాటలు చెప్పను, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1 ఇంచు ఎక్కువ ప్రేమ అభిమానాలు మా గుండెల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో కానివ్వండి, ఈ భారతదేశంలో మా యొక్క ఈ రోజున జరుగుతున్నటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడాను అడ్డుకట్ట వేయాలన్నా, లేకపోతే మా యొక్క వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడాను మనం ఒకసారి చూసుకుంటే కనుక దానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అడ్డుకుంటున్నారంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముస్లింలకి, అదేవిధంగా దళితులకి ఇద్దరికి కూడా వ్యతిరేకం అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్తాను. రెండో అంశం ఏమిటంటే, ఎక్కడ కూడాను ఈ 2 వర్గాల మధ్యలో ఎక్కడ కూడాను విభేదాలు లేవు. ఎక్కడ కూడాను ముస్లింలకి లేకపోతే దళితులకి మధ్యలో ఎక్కడ కూడాను ఎటువంటి ఎనిమిటీ అనేది అక్కడ ఏమాత్రం కూడాను లేదు. కానీ దాన్ని సృష్టించే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఏదైతే జరిగిన సంఘటన ఉంది అది ఆల్రెడీ కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నా కానీ అక్కడ ఒక ప్లాట్ఫామ్ అనేది కట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దాన్ని వీళ్ళు పగలగొట్టారు. ఇదంతా అయితే మట్టుకు వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు ఎవరైతే అబ్దుల్ సలాం మరియు అదేవిధంగా అబ్దుల్ రహీం అని చెప్పేసి వీళ్ళు ఎవరైతే ఈ కుటుంబం ఉందో, వీళ్ళు 9 అన్నదమ్ములు మరియు ఒక సిస్టర్తో పాటు వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళు నలుగురు కూడాను మా సోదరుడు ఏ విధంగా అయితే మాజీ సైనికుడో అదేవిధంగా 9 కూడాను మాజీ సైనికులు. వాళ్ళు చెప్పే వాదన ఏమిటంటే, ఆ విగ్రహం పెట్టడం వల్ల మా కార్ టర్నింగ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ విషయంపై మాట్లాడటం జరిగిందండి, అంతకు మించి ఇంకేం లేదు. కానీ ఏదైతే ఆ వీడియోలో ఉన్నటువంటి అంశం అది చూడటానికే నాకే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏదైతే ఎఫ్ఐఆర్ అయితే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది, నేనేమంటానంటే దీనిపై ఈ అంశంపై ఎక్కడా కూడాను మనం వాదనకు దిగకుండా మనం చాకచక్యంగా మనం అందరం కూడాను కలిసి కూర్చొని, ఎందుకంటే మీరు మా దళిత సోదరులు మరియు ముస్లింలు అందరం కలిసిమెలిసి ఇక్కడ మనం రాజ్యాధికారం సాధించే దిశగా మనం అడుగులు వేయాలి తప్పించి ఇటువంటి చిన్న విషయాలు రేపటి రోజున పెద్ద భూతందంలో పెట్టి చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తారు. అటువంటి వాళ్ళని మనం సక్సెస్ కానికుండా ఉండాలి అని చెప్పేసి నేను నా దళిత సోదరులందరితో కూడాను, దళిత సోదరులు నా సోదరులు, నా ఆత్మ బంధువులు, అందులో ఆ మాట చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సంకోచము కూడా లేదు. కాబట్టి దయచేసి 2 వర్గాల వాళ్ళు కూడాను సంయమనం పాటించి ఈ అంశంపై ఇన్షాల్లా ఈ అంశాన్ని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు ఆయన దృష్టికి కూడాను పార్టీ హైకమాండ్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశంలో ఆ విగ్రహానికి ఇంకా మంచిగా భారీగా అక్కడ విగ్రహం ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఆ విగ్రహాన్ని ఏ విధంగా మనం ఇంకా పునాదులతో పాటు గట్టిగా ఏ విధంగా లేపితే బాగుంటుంది అనేది అక్కడ గ్రామస్తులతోనే చర్చించి తప్పకుండా అది అవసరమైతే కనుక ముస్లిం సోదరులైనటువంటి మేము దగ్గరుండి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేయించే బాధ్యత మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా మేము తీసుకుంటున్నాం. ఇది మీ అందరికీ తెలియచేయడానికి, ఏదైతే ఈ కుట్ర కోణం ఉందో దీన్ని బహిర్గతం చేయడానికి జరిగిన ఏదైతే తప్పు ఉందో, సరే ఆవేశపడ్డారు లేకపోతే ఇది చేశారు, మేమైతే వాళ్ళకి చెప్పింది ఒకటే, యునానిమస్గా వితౌట్ ఎనీ కండిషన్ క్షమాపణ చెప్పమని చెప్పేసి నేను స్పష్టంగా వాళ్ళకి తెలియచేయడం జరిగింది. కాబట్టి సోదరులందరూ కూడాను సమయం పాటించి ముందుకి మన అందరం కూడాను దళిత్ ముస్లిం భాయ్ దళిత్ ముస్లిం యూనిటీ ఏదైతే ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.